అక్కడ మా బుడ్డది వాళ్ళ అమ్మకి ఏదో సీక్రెట్ చెప్తున్నట్టు ఫోజులు కొడుతుంది కదా. నిజానికి పెద్దవాళ్ళు పిల్లల ముందు ఎలా ప్రవర్తిస్తారో పిల్లలు అలానే చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు కదా. అప్పుడు వాళ్ళ మాటలతో చేష్టలతో భలే క్యూట్ గా అనిపిస్తారు. వదిన పనికెళ్తూ పిల్లల్ని నా దగ్గర వదిలిపెట్టెళ్ళింది. రాగానే వదిలిపెట్టెళ్తే వాళ్ళు ఏడుస్తారేమో అని చెప్పి కొంతసేపు ఉండి వెళ్ళింది. ఇంకా మా వదిన వెళ్ళిపోగానే బుడ్డది ఏడ్చిద్దేమో అనుకున్నా గానీ ఏడవకుండా చక్కగా క్యారం బోర్డు ఆడుకుంటుంది. చిన్నపిల్లని చెప్పి పద్దాక మా బుడ్డది అని చెప్తున్నా కదా. మా బుడ్డదాని పేరు శివాని నాకు అలవాటే కాబట్టి నన్నేం విసిగించదు. నా దగ్గర బానే ఉంటది. కాకపోతే ఏ ఒకటి తినే ఉండాలి, లేకపోతే పెద్ద ఆకల పప్ప అని చెప్పి అడుగుతా ఉండిద్ది. ఇంకా పప్పులు ఉన్నాయంటే అస్సలు విసిగించదు. ఇక్కడ వాళ్ళమ్మ గుర్తొచ్చి ఏడుస్తుంది అనుకుంటారేమో. వాళ్ళమ్మ గుర్తొచ్చి కాదు, మా రిషి గారిని షాపు పంపించాను, తనని తీసుకెళ్లకుండా వెళ్ళాడని చెప్పి ఏడుస్తుంది. అసలు మా వదినికి మా మున్నాగాడంత పిల్లలు ఉండాల్సింది. ఎందుకంటే నా మ్యారేజ్ కన్నా ఫస్ట్ తన మ్యారేజ్ అయింది కాబట్టి. కానీ మా వదినేమో లేటెస్ట్ గా కనింది. మా శివాని వాళ్ళ అమ్మ వచ్చిందాక ఏడవకుండా నా దగ్గర బానే ఉంది. వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత ఏడవటం స్టార్ట్ చేసింది. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి. సరే నేను కూడా వస్తున్నా పదా అంటే అప్పుడు కదిలింది. ఇంకా ఆటో ఎక్కిచ్చి వచ్చేటప్పుడేమో పాపం బిద్దరిపోయి చూస్తుంది, బిడ్డ ఏంది వస్తా అని చెప్పి రావట్లేదని. సర్లే గానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు.